లండన్‌లో బార్కింగ్ సమీపంలో ఉన్న ఈ నది పేరు రోడింగ్. బార్కింగ్ యొక్క శతాబ్దాల చరిత్రలో ఈ నది కూడా ఒక భాగం. 19వ శతాబ్దం మధ్యకాలంలో ఇంగ్లాండ్‌లో ఉన్న అతిపెద్ద ఫిషింగ్ ఫ్లీట్స్‌లో ఇది కూడా ఒకటి. అప్పట్లో రోడింగ్‌లో ఉన్న ఫ్రెష్ వాటర్ వాడుకొని ఐస్ తయారు చేసి పట్టుకున్న చేపల్ని ప్రిజర్వ్ చేసేకి ఆ ఐస్‌ని వాడేవాళ్ళు. కొన్ని శతాబ్దాల పాటు ఈ నది చుట్టుపక్కల ఉన్న పిండి మరలపైన క్రైస్తవ పీఠం యొక్క ఏకఛత్రాధిపత్యం ఉండేది. కానీ 19, 20 శతాబ్దాలలో ఈ రివర్ చుట్టుపక్కల అనేక రకమైన మిల్లులు, ఫ్యాక్టరీలు, టిమ్మర్ మిల్స్, ఈవెన్ క్వీన్ ఆఫ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇలాంటివన్నీ ఎక్కువగా రావడం వల్ల ఇది బాగా రద్దీగా తయారైంది. ఈ నది చుట్టుపక్కల ఉండే అనేక మిల్లులు కొన్ని శతాబ్దాలుగా ఈ ప్రదేశానికి సేవ చేశాయి. పవర్ జనరేషన్కి, ట్రాన్స్పోర్ట్కి ఈ మిల్లులకన్నిటికీ ఈ రివర్ చాలా ఉపయోగపడేది. కానీ కాలం మారుతున్నట్లల్లా ఈ ప్రదేశము ఇండస్ట్రియల్ హబ్ నుంచి రెసిడెన్షియల్ కమ్యూనిటీగా మారడం మొదలయ్యింది. ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా ఇండస్ట్రీస్ కంటే రెసిడెన్షియల్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి. ఒకప్పుడు మిల్లర్స్, మర్చెంట్స్ నడవడానికి వాడుకున్న దారులే ఇప్పుడు వాకింగ్ పాత్లుగా మారాయి. బార్కింగే కాకుండా ఈ నది ప్రవహించే వుడ్ఫోర్డు, ఇల్ఫోర్డు ప్రాంతాలను కూడా రక్షించే కోసము రివర్ రోడింగ్ ప్రాజెక్ట్ 2026 అనే ఒక ప్రాజెక్ట్ గవర్నమెంట్ మొదలెట్టింది. ఆ ప్రాజెక్టులో భాగంగా నది పొడుగ్గా కొత్తగా బలమైన మట్టి కట్టలు నిర్మిస్తూ ఉంది. దీనివల్ల దాదాపు 900 ఇండ్లకి వరద ముప్పు తగ్గిపోయింది. షంక్స్ మిల్ వద్ద ఒక పెద్ద ఖాళీ స్థలాన్ని వరద నీటి నిల్వ కేంద్రంగా, అంటే ఫ్లడ్ స్టోరేజ్ ఏరియాగా పెడుతున్నారు. ఎప్పుడైనా నదిలో నీరు ఎక్కువగా వచ్చిందంటే అది ఊరి మీద రాకుండా అక్కడే ఉంటుంది అన్నమాట. భవిష్యత్తులో పెరిగే భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని నీటి మట్టం ఒకవేళ 20% పెరిగినా కూడా ఈ నది తట్టుకొని ఉండేటట్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బార్కింగ్ మరియు డెగన్హామ్ దగ్గరలో సహజమైన వరద నివారణ క్షేత్రం ఒకటి ఏర్పాటు చేసినారు. అంటే వర్షం నీళ్ళు ఎక్కువగా వచ్చినప్పుడు అది చిత్తడి నీళ్ళకి, ఆ వెట్లాండ్లకి అంతా ఇంకిపోయి దానివల్ల నీళ్ళు నగరంలోని రోడ్ల మీద రాకోకుండా, నిలబడుకోకుండా ఇంకిపోయేటట్టు బీమ్ వాష్ ల్యాండ్ ఒకటి ఏర్పాటు చేసినారు. అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు, రివర్ రోడింగ్ ట్రస్ట్ లాంటివి నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ మరియు వ్యర్థాలన్నీ తొలగిస్తూ ఈ నదిలో వరద రాకోకుండా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ రోడింగ్ నది పైన ఒక బ్యారేజ్ కట్టారు. దాని పేరు బార్కింగ్ బ్యారేజ్ అంటారు. ఇది నదిలో నీటి మట్టాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. తద్వారా లోతట్టు ప్రాంతాల్లో నీరు లేకుండా ఎండిపోకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ప్రధానంగా అలల నియంత్రణకు మరియు పర్యావరణ సమతుల్యానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. గతంలో తరచుగా వరదలకు గురయ్యే ఈ బార్కింగ్ పట్టణము ఇప్పుడు సేఫ్గా ఉంది. నది ఒడ్డులో నివసిస్తున్న ప్రజల యొక్క రక్షణ కోసము మరియు నదిని
శుభ్రంగా ఉంచడానికి వీళ్ళు తీసుకుంటున్న చర్యలు చూస్తూ ఉంటే ఆహా! లండన్ అని అనకుండా ఎలా ఉండగలం?